గణపతయే నమః. పోలాల అమావాస్య నోము కథ. పూర్వకాలంలో ఒక కుగ్రామమునందు 7 అన్నదమ్ములు ఉండేవారు. వారి భార్యలు 7 పోలాల అమావాస్య నోము నోచుకోవాలని నిర్ణయించుకున్నారు. అమావాస్య రేపనగా ఆఖరి తోటికోడలకి ముందు రోజు ఒక కొడుకు పుట్టి చనిపోవడం జరిగింది. అందువల్ల తోటికోడళ్ళు పోలాల అమావాస్య నోమును నోచుకోవడం జరగలేదు. వారంతా చిన్న తోటికోడల్ని తిట్టుకున్నారు. ఆఖరి కోడలు 6 సంవత్సరాల పాటు పోలాల అమావాస్య ముందు రోజున ఒక బిడ్డను ప్రసవించడం, ఆ బిడ్డ చనిపోవడం, ఆ కారణంగా వారు 6 సంవత్సరాల పాటు ఈ నోము నోచుకోవడం జరగలేదు. నోము చెడిపోతుందన్న ఉక్రోషంతో 6 తోటికోడళ్ళు చిన్న కోడల్ని నానా దుర్భాషలాడి బాధ పెడుతుండేవారు. 7వ సంవత్సరం కూడా యథాప్రకారం పోలాల అమావాస్య ముందు రోజున చిన్న కోడలికి కొడుకు పుట్టి మరణించడం జరిగింది. తోటికోడళ్ళు ఈసడింపులకు దిప్పి పొడుపులకు వెరచి చిన్న కోడలు తన బిడ్డ